హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ ట్రెజర్. ఈరోజు మనం విరంచి హాస్పిటల్లో ఉన్నాం. డాక్టర్ దిలీప్ గుడే గారు మనతో పాటు ఉన్నారు, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, మనం ఇంతకుముందు లాస్ట్ ఎపిసోడ్లో అసలు డయాబెటీస్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, అసలు ఎలాంటి డైట్ తీసుకోవాలి అని వాటి గురించి మనము మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం డాక్టర్. సో చెప్పండి డాక్టర్, డయాబెటీస్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు? సో అగైన్ మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టే 2 టైప్స్ అనుకున్నాం కదా, టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి ముఖ్యంగా 99% వాళ్ళ ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ ఇన్సులిన్. ఇన్సులిన్ ఇవ్వాల్సిందే. అఫ్ కోర్స్ 1-2 న్యూ టాబ్లెట్స్ ఆర్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ నౌ. టైప్ 2 డయాబెటీస్లో ఇచ్చే మందులు టైప్ 1లో కూడా ఇవ్వచ్చా లేదా అనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కానీ ప్రిడామినెంట్లీ టైప్ 1 అంటే పిల్లల్లో ఇట్లా యంగర్ ఏజ్ గ్రూప్ 15-18 అట్లా ఏజ్ గ్రూప్లో వచ్చే వాళ్ళకి ఉన్న డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ అంటాము. వీళ్ళకి ఇన్సులిన్ మాత్రమే ఇవ్వాలి. అది కూడా యూజువల్గా 4 సార్లు ఇవ్వాల్సి వస్తుంది. అంటే 1 టైమ్ ఎట్ నైట్, దెన్ తినే ముందు, బ్రేక్ఫాస్ట్ ముందు ఒకసారి, లంచ్ ముందు, డిన్నర్ ముందు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలా ఇస్తే వీ కెన్ ట్రై టు మెయింటైన్ ద స్టడీ స్టేట్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ ద బాడీ. అంటే మామూలుగా తిన్న తర్వాత యూజువల్గా స్పైక్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ తిన్నా సరే, లంచ్ తిన్నా సరే ఇట్లా పెరుగుతుంటుంది. పెరగనివ్వకుండా మనం తినే ముందు వీ గివ్ వన్ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్. ఒకవేళ డోస్ అనేది అప్పుడు మిస్ అయినప్పుడు తిన్న తర్వాత వేసుకోవచ్చు అంటారా డాక్టర్? అది ఇట్స్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్పెషల్లీ మనం లాంగ్ యాక్టింగ్ కనుక ఇస్తే అప్పుడప్పుడు ఒకవేళ మిస్ అవుతే తిన్న తర్వాత కూడా వేసుకోవచ్చు. యూజువల్గా ప్రీప్రాండల్ తినే ముందు తీసుకోవాలి. అంటే అగైన్ వీటిలో కూడా చాలా అల్ట్రా ఫాస్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే మార్కెట్లో చాలా రకాలు ఉన్నాయి. బేసిక్గా యాక్ట్ ర్యాపిడ్ అని, నోవో ర్యాపిడ్ అని, ఇప్పుడు ఫియాస్ప్ అని కొత్త రకమైన ఇది వచ్చింది. సో అనలాగ్స్ కూడా వచ్చాయి. అంటే ఇన్సులిన్ యూజువల్గా మనం ఎలా తయారు చేస్తామంటే రికాంబినెంట్ మెథడ్స్ ద్వారా యు మేక్. ఇప్పుడు అనలాగ్ ఈజ్ ఏ ఈవెన్ అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ ఇన్సులిన్ బేసిక్గా. సో దీంతో ఏంటంటే వీఆర్ అంటే యాక్షన్ ఈజ్ ఫాస్టర్. అంటే ఇచ్చిన వెంటనే యాక్షన్ రావటం, ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ ఈజ్ లిటిల్ ఫాస్టర్. సో ఇప్పుడు ఫియాస్ప్ అని, దెన్ ఇవన్నీ ఇస్తూ మనం లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ కూడా ఇవ్వాలి. లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ అంటే కనీసం 22-24 గంటలు పర్ డే పనిచేసే ఇన్సులిన్. సో ఇది కొంత మోతాదులో ఐదర్ మార్నింగ్ ఆర్ నైట్ ఇచ్చి, అలా ఉన్నప్పుడు అంటే ఎక్కువసార్లు తీసుకోవాల్సిన అవసరం లేదంటారు. సో యూజువల్గా అంటే బట్ టైప్ 1 డయాబెటీస్లో అట్లీస్ట్ 2 టైమ్స్ ఇస్ అ మినిమం. రైజోడెక్ అని కొన్ని రకాల ఇన్సులిన్స్ వచ్చాయి. ఇది జస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా బెస్ట్ వేరుగా ఇఫ్ యూ హ్యావ్ టు, అంటే అడ్మిట్ అయిన పేషెంట్స్, మీరు టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్ని ఇన్సులిన్ ద్వారా మేనేజ్ చేయాలంటే బేసల్ అంటే ఒక మెయిన్ లాంగ్ యాక్టింగ్ డోస్ ఇచ్చి, దెన్ ప్రతిసారి తినే ముందు మనం ఈ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ ఇవ్వాలి. ఇది టైప్ 1 డయాబెటీస్ గురించి. టైప్ 2 డయాబెటీస్లో తీవ్రంగా ఉండి, అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ప్యాంక్రియాస్ నుంచి ఆల్మోస్ట్ 0 కనుక అయితే వాళ్ళకు కూడా ఇదే రకమైన ఇన్సులిన్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే టైప్ 2కి వస్తే మనకి టాబ్లెట్స్ వాడే చాయిస్ కూడా ఉంది. అంటే రకరకాల టాబ్లెట్స్ ఉన్నాయి. అంటే ఇన్సులిన్ కాకుండానే టాబ్లెట్స్ కూడా వాడొస్తుంటారా? డెఫినెట్గా. సో అంటే టైప్ 2లో ఉంది ఆ లగ్జరీ. టైప్ 1 డయాబెటీస్లో మనకి ఆ లగ్జరీ లేదు. సో ప్రిడామినెంట్లీ 85% మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు మొత్తం టైప్ 2నే. కాబట్టి వీళ్ళలో ఏంటంటే వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ బాడీ వెయిట్, ఐ థింక్ లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనం డిస్కస్ చేసాం. బాడీ వెయిట్ BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది 18 నుంచి 22.5 వరకు ఉండాలి. సో అంటే బాడీలో ఉన్న ఫ్యాట్ తగ్గించుకోవాలి. వాళ్ళు తగ్గించుకున్న కొద్దీ వాళ్ళకి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది. సో చాలా రకాల మందులు వచ్చాయి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మీరు ఒక 10 years బ్యాక్ వెళితే టైప్ 2 డయాబెటీస్కి ట్రీట్మెంట్లో మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ బాడీ వెయిట్ పెంచేవే. ఇప్పుడు ఇన్సులిన్ తీసుకుంటే మీ బరువు పెరుగుతుంది. ఓకే, అలాగే ఒక మేజర్ క్లాస్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, గ్లిమిపెరైడ్ అని. అంటే మార్కెట్లో ట్రేడ్ నేమ్స్ కూడా ఉన్నాయి, అమెరిల్, జోరిల్ అని చాలా రకాల మందులు ఉన్నాయి. సో ఈ గ్లిమిపెరైడ్, గ్లిక్లసైడ్, గ్లిబ్యురైడ్, గ్లిబెంక్లమైడ్ ఇలా గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ వల్ల బాడీ వెయిట్ పెరుగుతారు. సో ఈ బాడీ వెయిట్ పెంచే ఈ క్లాస్ ఆఫ్ టాబ్లెట్స్ అండ్ ఇన్సులిన్ని ADA, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఏముంటుందంటే ఇది లాస్ట్ రిసార్ట్గా వాడండి, ఫస్టే షుగర్ రాగానే ఇవి వాడొద్దు అని చెప్తుంది అనమాట. సో దాన్ని మనము నిర్మూలించలేమా డాక్టర్? అంటే ఆ టాబ్లెట్ తీసుకుంటే వెయిట్ అనేది పెరుగుతుంది కదా, అలా కాకుండా ఏమైనా చేయొచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ. సో ADA ఏముంటుందంటే మీరు ఇచ్చే యాంటీ డయాబెటిక్ మందు ఖచ్చితంగా వెయిట్ న్యూట్రల్ అన్న అయి ఉండాలి, వెయిట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ లేనిదన్నా అయి ఉండాలి, లేదంటే వెయిట్ తగ్గించే మందు అన్న అయి ఉండాలి. సో ఇలాంటి మందుల ద్వారానే మీరు కార్డియోవాస్కులర్ ప్రొటెక్షన్ అంటే హార్ట్ అటాక్లు రాకుండా ప్రివెంట్ చేయగలరు. కిడ్నీ డిసీజ్, ఇప్పుడు ప్రతి డయాబెటిక్ పేషెంట్లో కిడ్నీ డిసీజ్ ఉంటుంది, అది ప్రోగ్రెస్ అవుతూ వస్తుంది. ఆ ప్రోగ్రెషన్ని కొంచెమైనా నివారించగలదు, హాల్ట్ చేయగలదు అని ఈ కొత్త గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్కి అప్రూవల్ ఇచ్చింది ADA, SGLT ఇన్హిబిటర్స్ అనేసి. ఈ క్లాస్ ఆఫ్ మెడిసిన్స్లో ఎంపాగ్లిఫోజిన్, క్యానగ్లిఫోజిన్, డాపాగ్లిఫోజిన్ అని 3 మెయిన్ ప్రోటోటిపికల్ మెడిసిన్స్ ఉన్నాయి.
ఇవి ఎంత ఇంపార్టెంట్ అంటే ఐ థింక్ ఫ్యూచర్లో 4-5 ఏళ్ల తర్వాత ఇఫ్ యూ సీ మెడికో లీగల్గా కోర్టు కూడా డాక్టర్లను అడిగే ఛాన్స్ రావచ్చు. ఎందుకంటే ఈ డయాబెటీస్ ఉంది అన్నారు, మీరు ఈ మందు ఇవ్వలేదు ఈ డయాబెటిక్ పేషెంట్కి SGLT ఇన్హిబిటర్ ఎందుకు ఇవ్వలేదు అని కోర్టు అడిగే సిచ్యువేషన్ కూడా ఉంది. అంటే ఆ బెనిఫిట్స్ అంత బాగా ఉన్నాయి. మీరు ఈ క్లాస్ ఆఫ్ మెడిసిన్ ఈ డయాబెటిక్ పేషెంట్కి ఇవ్వకపోతే యు ఆర్ డిప్రైవింగ్ హిమ్ ఆఫ్ హిజ్ హార్ట్ అండ్ కిడ్నీ బెనిఫిట్స్. సో అలా ఇవ్వకపోవడానికి స్ట్రాంగ్ కాంట్రా ఇండికేషన్ ఉందా అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ పద్దాక యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, పెద్దవాళ్ళు 75 ఏళ్ళు 75 దాటిన వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు, డీహైడ్రేషన్ ప్రోన్ అంటే వీళ్ళలో ఈజీగా డీహైడ్రేషన్ అలాంటివి రావచ్చు, దెన్ షుగర్స్ ఎక్కువ తక్కువ అవడం గురించి వీళ్ళకి అవగాహన లేకపోవడం, ఆర్ చుట్టుపక్కల కేర్ తగ్గటం, ఇలాంటి వాళ్ళలో మనం ఈ ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఇవ్వకపోవడం మంచిది. బట్ మిగిలిన ఇస్తే ఏమవుతుంది, వీళ్ళు డీహైడ్రేషన్కి గురవుతారు, అసిడోసిస్లోకి వెళ్తారు. ఓకే, వీళ్ళలో యూరినరీ ట్రాక్ట్ అసిడోసిస్, బాడీలో యాసిడ్ కంటెంట్ పెరగటం. సో డీహైడ్రేషన్ వల్ల అసిడోసిస్ నార్మల్గా పెరుగుతుంది. బట్ ఈ మందులు ఇచ్చిన తర్వాత కొంతమందిలో అంటే 1000 మందిలో ఒక 4-5కి యూగ్లైసెమిక్ షుగర్ లెవెల్స్ నార్మలే ఉండొచ్చు, కానీ అసిడోసిస్ కీటోన్స్ పెరగటం లాంటివి జరగచ్చు. సో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే జనరల్ పబ్లిక్కి మీ డాక్టర్ని మీరు కనుక డయాబెటిక్ అయితే SGLT2 ఇన్హిబిటర్ అనే క్లాస్ ఆఫ్ మందు మీకు అందుతుందా లేదా కనుక్కోండి. అది ఇవ్వకపోతే మీ డాక్టర్ని అడగండి, ఇది నాకు బెనిఫిట్ అవుతుందా అని. అంటే డాక్టర్ గారు పుట్టుకతోనే చెవిటి వాళ్ళుగా పుట్టినా కానీ మామూలుగా మళ్ళీ ట్రీట్మెంట్తో వాళ్ళకి వినిపించవచ్చు అంటారు. 100% వెరీ సక్సెస్ఫుల్. ఇది ఆల్మోస్ట్ యూరోప్లో 20 years నుంచి చేస్తున్నారు, మన ఇండియాలో కూడా మోర్ దాన్ 10 years ఇది వచ్చింది. బాంబేలో, హైదరాబాద్ కూడా చేస్తున్నారు, అన్ని చోట్ల చేస్తున్నారు. కాక్యులర్ ఇంప్లాంటేషన్ 2 వైపులా చేయొచ్చు, వన్ సైడ్ చేయొచ్చు. బట్ స్పీచ్ మంచి డెవలప్ అవ్వాలంటే 2 వైపులా కాక్యులర్ ఇంప్లాంటేషన్ చేయాలా. దీనికి గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుంది, ఆరోగ్యశ్రీలో కూడా దీన్ని ఇంక్లూడ్ చేశారు. ఇట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. తప్పనిసరిగా అంటే ఎర్లీ ఏజ్లోనే చేస్తే స్పీచ్ రికవరీ బాగుంటుంది.